కట్టలేదని కాదు అధ్యక్ష, తెలంగాణకు నదీ జలాల్లో రావాల్సిన న్యాయమైన వాటా రాలేదు. కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలేదు. కట్టకపోవడం వల్లనే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది. జయశంకర్ గారు ఎప్పుడు అనేది తెలంగాణ ఉద్యమం నీళ్లల్లో పుట్టిన నిప్పు. ఆయన పదే పదే చెప్పేవారు అధ్యక్ష. నిజానికి ఈసారి ఉద్యమం అంతా కూడా నీళ్లు కేంద్రంగానే జరిగింది. ఆ తర్వాత వారు ఇంకో మాట కూడా అన్నారు, మీరు కొత్త ప్రాజెక్ట్ ఏమి నిర్మించలేదు, కొత్తగా 1 ఎకరం కూడా సాగులోకి రాలేదు అన్నారు అధ్యక్ష. నిజానికి మిడ్మానేరు పూర్తి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అనేక పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయిందని చెప్పి ప్రకటించారు అధ్యక్ష. దాన్ని నిర్మించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. అట్లనే సరే కాళేశ్వరం మీద మీరు అవినీతి అన్నా ఏమన్నా ఎన్ని ఆరోపణలున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన మాట వాస్తవం, దాని నుంచి నీళ్లు వచ్చిన మాట వాస్తవం. నేను సిద్దిపేట వాసిన అధ్యక్ష. రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వదులుతూ గౌరవ మంత్రి గారైన కొండా సురేఖ గారు ఈ రంగనాయక సాగర్ నీళ్ల ద్వారా 1,00,000 ఎకరాలు పండుతుంది అని ప్రకటించారు అధ్యక్ష. అది సిద్దిపేటలో కొత్తగా సాగులోకి వచ్చినటువంటి కొత్త ఆయకట్టు కాదు అధ్యక్ష. కనుక ఇది అట్లాగే నిజానికి సినిమాన్ మల్లన్న గారు మాట్లాడుతూ కూడా ఇంకా పంప్ సెట్లు ఉన్నాయి, మోటార్ పంప్ సెట్లు ఉన్నాయన్నారు. మొత్తం ప్రాజెక్టులు పూర్తయినా మోటార్ పంప్ సెట్లు ఉంటాయి అధ్యక్ష. మోటార్ పంప్ సెట్లు పూర్తిగా పోవు. తర్వాత ఇప్పుడు ఇంకా చాలా ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మనం పాలమూరు ఎత్తిపోతే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ పూర్తి కావాల్సి ఉంది. అవన్నీ పూర్తయితే చాలా వరకు మోటార్ పంప్ సెట్లు తగ్గుతాయి. జరిగింది ఏమిటి అధ్యక్ష, కాళేశ్వరం నుంచి తెచ్చినటువంటి నీళ్లు వాగుల్లో పోసినారు, చెరువులు నింపినారు, ఫలితంగా భూగర్భ జలాలు పెరిగినాయి, చెక్ డ్యాముల్లో నీళ్లు పెరిగినాయి, నీళ్లు నిండా ఉన్నాయి. ఎండాకాలం కూడా హల్దీ వాగులో నీళ్లు, కూడెల్లి వాగులో నీళ్లు ప్రవహించిన మాట అబద్ధం కాదు కదా అధ్యక్ష. అది ప్రజల అనుభవంలో ఉంది కనుక దాని ప్రజల అనుభవంలో ఉందాన్ని మనం తీసేయలేము అధ్యక్ష. అది మాత్రమే కాకుండా ఒక చారిత్రక దశ ఉంటుంది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి చారిత్రక పరిస్థితి వేరు. అప్పుడు విధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణ ఒక ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి నూతన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ఉద్యమ ఆకాంక్షల ఒత్తిడి ఉంటుంది. ఆ సమయంలో చాలా విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కరెంటు పరిస్థితి ఏంది అధ్యక్ష? 9 గంటల కరెంట్ అని జీవన్ రెడ్డి గారు అన్నారు. అర్ధరాత్రి అపరాత్రి కరెంటు పెట్టడానికి రైతులు పోయి కరెంట్ షాకులు కొట్టి, పాములు కుట్టి, తేలు కుట్టి చచ్చిపోయిన మాట వాస్తవం కదా అధ్యక్ష. ఆ దుఃఖాన్నంతా తెలంగాణ భరించలేదా అధ్యక్ష? దొంగోలు వచ్చే కరెంటుకు కావలెట్ల కాదు, నేను వ్యవసాయం ఎట్లా చేద్దు అని పాటలు పాడినాం అధ్యక్ష. ఈ పాటలు రాసింది ప్రజాకవులు అధ్యక్ష. తలాపునా పారుతుంది గోదారి, మనసేను మనసెలక ఎడారి అని రాసినారు అధ్యక్ష. కనుక 6 నెలల్లో పరిస్థితిని చక్కదిద్ది